హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కల్పిక గారు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కదా సినిమాలో చేసిన అమ్మాయి ఒక వీడియో పెట్టారు. అది వింటుంటుంటే కాంప్లిమెంటరీ ఇస్తూ ఉంటారు కదా. మనం వెళ్ళామనుకోండి వెల్కమ్ డ్రింక్ అంటారు, లేదనుకోండి ఏదో ఒక కేకో డిజర్టో కాంప్లిమెంటరీ ఇస్తూ ఉంటారు సాధారణంగా. అది వాళ్ళు ఇస్తే మనం తీసుకునేది. అది దాని గురించి ఏదో తన కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కొంచెం వీడియో పెట్టారు. మీకు ఏమనిపించింది? ఏం జరిగింది అసలు? బేసిక్గా మనం సెలూన్స్కి వెళ్తాం, అవునా? సెలూన్స్కి వెళ్ళినప్పుడు మన సర్వీసెస్ ఏంటో ముందే చెప్తాం. పెడిక్యూరు, హెయిర్ కలరు, హెయిర్ కట్, ఇంకేదన్నా ఫేషియల్ ఇట్లాంటివి ఉంటే వాళ్ళకి ఆల్రెడీ కన్సిడర్ చేసుకుంటారు. ఓకే వీడి బిల్ ఎంత కాదని ఒక 5,000-6,000 10,000 అయ్యిద్ది అని. సార్ వాటర్ తాగుతారా, కాఫీ తాగుతారా, అంతే. దే ఆర్ కాంప్లిమెంటరీస్, ఫ్రీబీస్. నెక్స్ట్ పట్టు చీరలు కొనడానికి వెళ్తామా, ముడితే 20,000 మినిమం కదా. సో వాడు కూడా కూల్ డ్రింక్ కూడా తెచ్చిస్తాడు. సార్ తాగండి, థమ్స్అప్ మజా అని అడుగుతాడు. ఇవి కాంప్లిమెంటరీ ఫ్రీబీస్. అండ్ అదే నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళావు, నువ్వేం కొంటావు కూడా నాకు తెలియదు. సార్ కాఫీ తాగుతారా, టీలు తాగుతాను ఎవడు అడగడు. నువ్వు ఎన్ని లక్షలు కొన్నది వచ్చేయాల్సి. ఉండాల్సిన చోట ఉంటాయి, లేని చోట ఉండదు సర్వీసెస్. నువ్వు ఇక్కడ కూడా ఈ కల్పిక అనే అమ్మాయి స్విగ్గీ డైన్ అవుట్, ఈవిడ కొంచెం డిస్కౌంట్లు అంటే ఇష్టమేమో, నాకు కూడా ఇష్టమే. ఫ్రీలో ఈ 15% ఆఫ్ అని ఉండే ఆల్రెడీ ప్రిజం పబ్కి వెళ్ళింది జనాలను వేసుకొని. అక్కడ 15% ఆఫ్ ఆన్ బిల్, సీట్స్ బుక్ చేసుకుంటాం. ఇంకా అది ఇది తెలిసిందే మనకి డైన్ అవుట్లో. ప్రిజంకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీగానే కూర్చుంది. ఓవరాల్గా ఆవిడ బర్త్డే సెలబ్రేషన్. మరి బిల్ ఏంటో 2,000 అయ్యిందంట. నాకు తెలియదు అలా ఎలా అవుతుంది. 2,000 వేసి అదే అసలు ఛాన్స్ లేదు. బట్ 2,000 అయిందని తను చెప్పింది వీడియోలో. ఈ విషయం నాకు తెలియదు. అంటే ఇప్పుడు తను చెప్పింది మనం మాట్లాడుతున్నాం. నిన్న మొన్నంతా కూడా స్టాటస్ ఎంత ఉంటుంది అక్కడ? 1,500-1,200. మన బయట దానికి పబ్కి పింట్ బియర్స్ విల్ బి లైక్ 850-2,000. మరి దెన్ సో మరి వీళ్ళు తాగలేదేమో, లేకపోతే వెళ్ళి తాగక్కర్లేదు, ఫుడ్ గురించి మాట్లాడుకుంటాం. ఊరికే కూర్చొని జస్ట్ ఏదైనా ఒక అప్పడం ఆర్డర్ చేసుకొని బయట తీసుకుంటే నాకు తెలిసి ఒక 200-250 పడితే అక్కడ నాకు పబ్లో డబుల్ ఛార్జ్ అంటారు కదా. ఎవ్రీవేర్ ఇట్ విల్ బి. మరి దాని స్టాండర్డ్స్కి తగ్గట్టు రేట్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే రెస్టారెంట్కి పబ్కి రేట్ డిఫరెన్స్ ఎయిర్పోర్ట్కి బయట మాల్స్కి ఉన్నంత ఉంటుంది ఇంచుమించు. సో ఆ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా వాళ్ళు కూడా అలాగే ఛార్జెస్ చేస్తారు. బట్ ఇక్కడ బిల్ నాకు తెలియదు ఎందుకు 2,000 అయిందో, తనే చెప్పింది. సో ఓకే, లీవ్ ఇట్ దట్. విషయం ఏంటంటే ఈరోజు నా బర్త్డేనండి, మీ దగ్గర కాంప్లిమెంటరీ కేక్ ఉంటుంది కదా ఇవ్వరా అని అడిగింది. అదే చెప్పేసి అట్లాంటివి ఏం లేవు మా దగ్గర ఏమన్నా అన్నారు బేసికలీ అని ఈవిడ చెప్తుంది. నిన్నటి స్టోరీ డిఫరెంట్, నేను అది కూడా చెప్తా. ఈవిడ చెప్పింది వర్షన్ ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందాం. తను చెప్పింది కదా నోరు తెరిచి, ఎప్పుడైనా మనం రెండూ వింటాంగా. సో ఈవిడ చెప్పిన స్టోరీ ఇది. మీ దగ్గర కాంప్లిమెంటరీ ఉంటుందంట కదా. మా దగ్గర ఉండవండి మేడం, అలాంటివి మేము ఇవ్వం. మీరే ఒక కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వండి, నేను జస్ట్ దాన్ని కట్ చేసి ఇస్తాను, మీ స్టాఫ్కే పంచుకోండి, నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకున్నట్టు ఒక వింత కోరిక అడిగింది. మా కేక్ మీకు ఇవ్వడం ఎందుకు, నువ్వు దాన్ని ముక్కలు చేసి మా మొహాన కొట్టడం ఎందుకు, మా స్టాఫ్ అందరికీ ఇప్పుడు అంత పంచాల్సిన అవసరం ఏంటి, అన్నది పోమ్మ ఏంటో సోది. లేదు అట్లా ఎలా ఉంటుంది, ఎందుకు నేను ఎన్ని పబ్బులు చూడలేదు, ఇది చూడలేదు, ఒక కాంప్లిమెంటరీ కేక్ అడిగితే ఏమొచ్చిందే నీకు మేడం. సరే ఒకవేళ ఇద్దామనుకున్నా మినిమం 10,000 బిల్ అటు ఇటు ఉంటే ఏదైనా కన్సిడర్ చేయొచ్చు, ఏదో చిన్న డిజర్ట్ ఏదో. బట్ ఈ 2,000 బిల్కి అట్లా ఇవన్నీ ఉండవు మేడం. మీరు ఏదో ఎందుకు ఇప్పుడు ఇవన్నీ, ఈరోజు నా బర్త్డే, సరే హ్యాపీ బర్త్డే అన్నాడంట వెటకారంగా అని ఈవిడ చెప్పుకుంటూ వెళ్ళింది. ఈ స్టోరీ అంతా పక్కన పెట్టేద్దాం. ఆవిడ చెప్పింది సో ఎప్పుడైనా సరే నా తప్పేం లేదనే చెప్పుకునే వాళ్ళే ఉంటారు. కానీ మనం అడగడం ఏంటి కేక్ అని ఆవిడ చెప్పింది. మరి అది కూడా నాకు నచ్చల. పబ్ వెర్షన్ మాట్లాడుకుందాం. పబ్ వెర్షన్ నాకు అటు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, ఈవిడ హ్యాపీగా జనాలను వేసుకొని వెళ్ళింది హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పేసి. అక్కడ ఏంటంటే నిన్ను సర్ప్రైజ్ చేయడానికి నేను ఒక కేక్ని ఆర్డర్ చేసి అది అండ్ అక్కడ డీజే వాడికి హ్యాపీ బర్త్డే అనౌన్స్ చేయమని చెప్పి కరెక్ట్ టైంకి సర్ప్రైజింగ్గా మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టండి, సో అండ్ సో రాయండి దాని మీద అని చెప్పి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. ఇతను వచ్చి ఆ కేక్ ఆల్రెడీ అంతా అయిపోయింది. వచ్చిన తర్వాత ఏదో పేరు విషయంలో తేడా వచ్చింది. ఇప్పుడు చిన్న స్పెల్లింగ్ మిస్టేక్
అంటే సంథింగ్ ఇప్పుడు విన్నీ అనుకో నేను ఐ రాసిన విన్నీయే వై రాసిన విన్నీయే. అవును. అయి కదా నేను వై చెప్పాను నువ్వు వై ఎందుకు రాసావు, ఏదైనా ఇదే కదా అలా నాకు ఎట్లా కాదు ఇదే కావాలి. సో ఆ రాసేవాడు లేడు మేడం, ఆల్రెడీ ఆర్డర్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఈ టైం వరకు ఎవరు ఉండరు. మీరు అసలు బుక్ చేసింది ఎవరు? తనే బుక్ చేసుకున్నారా తన కేక్? నువ్వు పార్టీకి పిలిచావు, మేమందరం వచ్చాము, ఓకే, మీరు అందరూ మాట్లాడుకుని సర్ప్రైజ్ నిన్ను సర్ప్రైజ్ చేద్దామని వాళ్ళతో ఏదో చేసాం. ఇప్పుడు వాడికి నాకు వాగ్వివాదం అవుతుంది, ఏదో గొడవ అవుతుంది, నువ్వు నీ కంటపడింది అది ఇట్లా చూస్తున్నావు ఏమవుతుంది అని. వాట్ హ్యాపెన్ అని వచ్చావు. అబ్బే ఏం లేదు, యాక్చువల్గా ఇట్లా కేక్ సర్ప్రైజ్ చేస్తే వీళ్ళు అదేదో అంటే ఏంటి ప్రాబ్లం అంటే ఏం లేదు, ఇది ఇటు దిద్దితే ఈయన ఇటు దిద్దామన్నాడు, అది దిద్దేవాడు లేడు, అందుకని దీన్ని నేను సరిదిద్దలేను, ఆయన నేను అడిగింది అది నువ్వు తెచ్చింది ఇది అన్నట్టుగా ఏదో ఉంది. అప్పుడు చేయొచ్చు కదండి మరి అంత ఇది, ఇప్పుడు నీ గెస్ట్ ముఖ్యం కదా, నా పరువు పోకూడదు, నువ్వు పిలిచావు కాబట్టి చేయొచ్చు కదంటే కాంప్లిమెంటరీ కదా మేడం ఏముంది దీంట్లో అని చెప్పేసి అంటే కాంప్లిమెంటరీ అయితే ముష్టి వేస్తున్నావా, బిల్లు కట్టట్లేదా, నిన్ను ఎవడు అడిగాడు ఇవ్వమని, ఈ టైప్లో గొడవ జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు. కాంప్లిమెంటరీ ఇచ్చినట్టే కదా. ఇది వింటుంటే నిజంగా గొడవ రేజ్ అయినట్టుగానే అనిపిస్తుంది. మరి ఈవిడ చెప్పే వెర్షన్లో అక్కడ ఇంత పెద్ద గొడవ అయ్యేది, ఇంత పెద్ద గొడవ అంటే ఏంటో తెలుసా, ప్లేట్లు గ్లాసులు ఎత్తేసే అంత. కానీ మరి కాంప్లిమెంటరీ ఇచ్చినట్టే కదా పబ్ ఇస్తుంది బేసికల్లీ. అంటే పబ్ కాంప్లిమెంటరీ ఇచ్చిందో లేకపోతే వీళ్ళ మనుషులు వెళ్ళి ఇప్పించుకున్నారో నిన్ను సర్ప్రైజ్ చేయడానికి. మొత్తానికైతే ఒక డబ్బా కేక్ అయితే వచ్చింది మా ఇంత ఉంది, అది ఇట్లుండాల్సింది ఇట్లుంది అంతే తేడా. వీళ్ళు అడిగారు, దాన్ని ఇట్టిట్ట చేసేవాడు లేడు ఈ టైం వరకు, నువ్వు ముందే చెప్తే చేసేవాడు, నేను నీకు ముందే చెప్పాను నీకే సరిగ్గా అర్థం కాలేదని గొడవ ఇక్కడ నీకు అంటపడింది, నేను పిలిచిన గెస్ట్కి అవమానం జరుగుతుంది, ఏం జరిగిందా అని వచ్చావు, వాడిని ఒక మాట అన్నావు, కాంప్లిమెంటరీ కదా దానికి ఇంత గొడవ ఎందుకని వాడన్నాడు, కాంప్లిమెంటరీ ఏంటి ఏమన్నా ముష్టి వేస్తున్నావా, నేను అడుక్కుదడానికి వచ్చాను నీ దగ్గరికి అన్నట్టుగా గొడవ స్టార్ట్ చేసావని వాళ్ళు చెప్పారు. మరి కాంప్లిమెంటరీ అయినా సరే అది రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కాంప్లిమెంటరీ కాబట్టి ఏది పడితే అన్నట్టు కాదు కదా. 1 సెకండ్, మనం డబ్బులు కట్టినా కాంప్లిమెంట్ అయినా వాట్ ఎవర్, నువ్వు చెప్పింది వాడు రాసినప్పుడు అవతల లేనప్పుడు ఏం చేస్తావు, అది కూడా కరెక్ట్. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. బార్బిక్యూకి వెళ్తామా, వెళ్ళామంటే మినిమం 4 ఉంటాం, వాళ్ళు కూడా అంతే. మన బర్త్డే అని చెప్పామనుకోండి, అసలు బర్త్డే కాకపోయినా సరే అవునని చెప్పుకుని కేక్ తెప్పించుకుని ఆ డీజే చేపిస్తాం, బాగుంటది అది, మంచి ఫన్నీ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి హ్యాపీ హ్యాపీ అంటూ డాన్స్లు వేస్తూ ఉంటారు, మంచి జోష్ ఉంటుంది అది. సో బట్ వాట్ ఎవర్ ఇక్కడ జరిగిన గొడవ అయితే ఇది కాస్త ఎక్కడికి వెళ్ళిందంటే అసలు నేను ఎవరో తెలుసా నీకు అని చెప్పి కాంట్రవర్సీ చేస్తుంటే, మీరు కాంట్రవర్సీ చేయడానికే ఇక్కడికి వచ్చారా అని అడిగాడు. అవును నేను కాంట్రవర్సీ చేయడానికే వచ్చా, ఐ వాంట్ కాంట్రవర్సీ ఆన్లైన్ ఈవిడ అనిందంట ఆవేశంలో. అది కూడా ఈవిడే ఒప్పుకుంది నిన్న ఇంకో ఛానల్లో, ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతుంది. అండ్ నెక్స్ట్ అక్కడ ఆ గొడవ కాస్త ఇంకా ముదిరింది, వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, వీడియోలు తీసుకోండి, నేను ఏం చేస్తాను రచ్చ వీడియోలు తీసుకోండి అని చెప్పి వాళ్ళ ప్లేట్లు గ్లాసులు అన్నీ ఎత్తేసింది, ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళు ఈమె తిడుతుంటే ఈమె కూడా విజువల్ తీసుకొని పోలీసులకి చూడండి ఇట్లా నన్ను కూర్చోబెట్టి కూర్చున్న చోటే మాటలతో నన్ను రేప్ చేశారండి, నువ్వు డ్రగ్ అడిక్టివా నువ్వు అదా ఇదా అన్నారు, నన్ను ఏదేదో అనేశారు ఆడపిల్లని చూడకుండా అని చెప్పి పోలీసులకు చెప్పింది. పబ్ సిబ్బంది కూడా పోలీసులకు చెప్పారు. పోలీసులు అప్పటికి ఏమన్నారు, తీసుకెళ్ళి లోపలేలా ఎవరిని ఏమల్లా, అమ్మ ఈ రాత్రి ఇంటికి వెళ్ళండి పొద్దున పిలుస్తాము ఓ టైంకి వచ్చేయండి. ఆ పొద్దున వచ్చింది, అక్కడ జరిగిందా ఇంకొక స్టోరీ మళ్ళీ, ఆ టైంకి రండి, వచ్చిన తర్వాత మేము మాట్లాడతాము. నేను చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదని పోలీసుల మీద రిటర్న్ తిరిగింది. నాకైతే ఓవరాల్గా ఈ సినారియోలో ఈవిడ తప్పే కనబడుతుంది తప్పితే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వీడియోస్ ఎక్కడ వీడియోస్ బయటకు వస్తున్నాయి కాబట్టి కొంచెం క్లారిటీ రావాల్సి ఉండింది. అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పిన స్టోరీ కూడా అబద్ధమై ఉండొచ్చు, ఈవిడ నిజమై ఉండొచ్చు, లేదా ఈవిడ అబద్ధం వాళ్ళే నిజమై ఉండొచ్చు. చూడాలి, కొంచెం రావాలి బయటికి, చూద్దాం. థ్యాంక్ యూ.